కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన TR9 టీవీ ముఖాముఖి కార్యక్రమంలో డంపింగ్ యార్డ్ జేఏసీ కో కన్వీనర్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు మనతోటి. డంపింగ్ యార్డ్ అనేది జవహర్ నగర్, దమ్మాయిగూడ, కీసర, ECIL ఇక్కడ ఉన్న బెల్ట్ మొత్తానికి ఒక విషవాయువుగా మారిన సందర్భం. గ్రౌండ్ వాటర్ కావచ్చు, వాయువు గాలి కావచ్చు, ప్రతిదీ ఇక్కడ మొత్తం విషమైందనే చెప్పొచ్చు. అలాంటి డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి తీయమని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది పోరాటం చేస్తున్నారు, ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వాలు కానీ రామ్కీ సంస్థ కానీ ఎలాంటి స్పందన దాని మీద కనబడడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే నల్లని వాటర్, పొల్యూట్ అయిన వాటర్ మొత్తం వర్షాకాలం వర్షం నీళ్ళలో వదిలేసే కాలనీలకు, ఇండ్లకు పోతున్నాయి. ఎన్నో చెరువులలో పోతే చేపలు చచ్చిపోతున్నాయి, ఇండ్లలో పోతే మనుషులు చచ్చిపోతున్నారు, గోదలు చచ్చిపోతున్నాయి. ఇలాంటి ఎన్నో ప్రాణాలకు హాని కలిగిస్తున్న డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి మాత్రం దాన్ని తీయడం లేదు. మరి వీళ్ళు ఒక జేఏసీగా ఏర్పడి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చి, ఎన్నో పోరాటాలు చేసి, ఎంతో మంది దగ్గర తిరుగుతూ దాని సమస్య పరిష్కరించమంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా, ముందున్న బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందుకున్న కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలు కూడా వాటి మీద పట్టించుకొని ప్రజలకి హాని తగ్గించాలనే ఆలోచనలో ఏ ప్రభుత్వం లేదనే కనపడుతుంది ఇక్కడ. ఇంతకుముందుకు బీజేపీ నుండి కొంపల్లి మోహన్ రెడ్డి గారు చాలా పోరాడిండు, కోర్టులలో కేసు వేసి దాన్ని ఎంతో కొంత తగ్గించాలని చెప్పేసి మోహన్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు. ఆయన ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన ఆ ఆర్డర్ను కూడా పక్కన పెట్టి ఈ ప్రభుత్వాలు ఆ డంపింగ్ యార్డ్ అట్లాగే నడిపిస్తున్నాయి. కానీ డంపింగ్ యార్డ్ ఎక్కడైనా పెడితే దానికి కొన్ని సంవత్సరాలు అన్నది లిమిట్ ఉంటుంది. ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, ఇలా దానికి ఒక కాంట్రాక్ట్ పీరియడ్లో ఒక లిమిట్ అనేది ఉంటుంది. కానీ ఆ లిమిట్ దాటిపోయి 10 సంవత్సరాలు అయినా, 15 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ఆ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించడం లేదు. దానిపైన వీళ్ళ పోరాటం ఎలా ఉంది, అసలు దానికి పట్టించుకోపోవడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళు ఎవరెవరి దగ్గరికి పోతున్నారు, అసలు డంపింగ్ యార్డ్ యాజమాన్యం రామ్కీ సమస్య అసలు వీళ్ళకి ఏం సమాధానం చెప్తుందనే దానిపై మనం ఇప్పుడు సంజయ్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అన్న, మీరు రోజు డంపింగ్ యార్డ్ గురించి ఏదో ఒక పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంలో కానీ డంపింగ్ యార్డ్ యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుంది? యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం మాత్రం కొంచెం మాకు, అంటే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని సమస్యల మీద మాకు NGTలో పూర్తి మద్దతు ప్రకటించి లాయర్ను ఎంగేజ్ చేయడము, తర్వాత చెన్నై బెంచ్కు పంపడం, తర్వాత లాయర్ల కోసము ఆయన కొంచెం ఆర్థికంగా కూడా మా వెనకాల నడవడం మాకు స్ఫూర్తినిచ్చింది. ఆయన ఇచ్చిన తర్వాత తిరిగి ఆయన BCC నుంచి CMగా అయినప్పుడు వెంటనే ఇది సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి స్థాయిలో దీన్ని పరిష్కారం కోసం నేను చేస్తానని చెప్పి డంపింగ్ యార్డ్ బాధితులందరికీ మాట ఇచ్చాను. సరే, పరిస్థితులు, ఫ్లడ్స్, రాష్ట్ర యొక్క ఈ కొత్త గవర్నమెంట్ కాబట్టి కొన్ని సమస్యల మీద ఆయనకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నందున కొంచెం వెనుకబడ్డు కనబడ్డట్టు దాన్ని మళ్ళీ తిరిగి మేము ఆయనకు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజల పోరాటం, ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నప్పుడు సొంత పార్టీ వాళ్ళకు కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సొంత పార్టీ వాళ్ళ అయినా కూడా మేము ఇక్కడ ఉన్న సమస్యల తీవ్రతను, డంపింగ్ యార్డ్ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని, పక్కకున్న వివిధ గ్రామాల యొక్క భూములు, పంటల పొలాలు కూడా పూర్తిగా పాడైపోయి అవి పండడానికి వీల్లేనంత విధంగా తయారైనందుకు చింతిస్తూ వాళ్ళకి భరోసా కల్పించాలని వెంటనే మళ్ళా PCB వాళ్ళకు రిప్రజెంటేషను, GHMC వాళ్ళకు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి GHMC అధికారులపైన కూడా ఒత్తిడి పెంచడం జరిగింది. వాటితో పాటు మనకు ఎప్పుడైతే ఈ ఆర్డర్స్, NGT ఆర్డర్స్ మనకు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. క్యాపింగ్ సిస్టమ్ కానీ, క్యాపింగ్ అయిన తర్వాత అశాస్త్రీయంగా చేస్తున్నారని చెప్పి మేము ఒత్తిడి పెంచడం, లోకల్గా ఉద్యమాలు చేయడం, మాకంటే ముందు చాలామంది ఈ ప్రజా సమస్యను వాళ్ళ కన్సర్న్లలో చాలా తోసిన విధంగా అక్కడ అడ్డుకోవడం, వాళ్ళ ప్రభుత్వ దృష్టి తీసుకోవడం, ఆకర్షించడానికి ప్రయత్నం చేయడం, అక్కడ అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి తిరిగి మేము జైన్ అయిన తర్వాత, జేఏసీ ఏర్పడిన తర్వాత క్రమ పద్ధతిలో తీసుకుపోవాలని ఆలోచనతో ఇస్తున్నాం.
అంటే జనాలు సైలెన్స్గా ఉన్నారు అంటే ఏదో వైలెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళకు భయం పుట్టించే విధంగా జనాన్ని ఎప్పుడూ సైలెన్స్గా లేరు. వాళ్ళు ఇది కదలడానికి నాయకులు సహకరిస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీస్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు అయితేనేమి దానిపైన ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు పూర్తి స్థాయిలో దీని మీద ప్రజల సమస్యగా వాళ్ళు భావించకుండా ఇదొక చిన్న సమస్యగానే చూస్తూ వస్తున్నారు. అది మేము ఖండించినాం. ఈ పద్ధతి కాదు. ప్రతి ఒక్క పౌరుడు జీవించడానికి హక్కు ఉంది. వాళ్ళ హెల్త్ను చెడగొడుతున్న వాళ్ళ మీద తిరుగుబాటు చేసే హక్కు ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ సమానంగా జీవించే హక్కు ఉన్నప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబాటుకు గురి చేస్తున్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు అన్ని రకాలుగా అటు జిహెచ్ఎంసీ కానీ మరి అటు లా అండ్ ఆర్డర్లో వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్లడం, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, మళ్ళీ అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మీటింగ్లు వచ్చినప్పుడు ఆ మీటింగ్లలో పోలీసు వాళ్ళ చేత మా మీద కేసులు మోపడం, తర్వాత బైండ్ అవుట్ చేయడం, తర్వాత రాత్రి పట్టుకుపోవడం, కూర్చుండబెట్టడం, మళ్ళీ పొద్దున వదిలిపెట్టడం, ఇది నిత్యకృత్యం అయిపోయింది. మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన తర్వాత 8 నెలలు మేము ఓపిక వహించినాం. అయినా సమస్య తీరుతాం. మొన్న ఫ్లడ్స్ బాగా రావడం, అక్కడ ఉన్నటువంటి నాలాలు ఏదైతే ఈదుల చెరువు అయితేనేమి, ఇక్కడ పక్కకు ఉన్నటువంటి గుండ్ల చెరువు అయితేనేమి, ఆ నాలాలను ఆపి అక్కడ పాండ్స్ క్రియేట్ చేశారు. ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని పెట్టినారు. ఎఫ్లెంట్ ఏదైతే శుద్ధి చేసే కర్మాగారం పెట్టినప్పుడు అక్కడ కొన్ని ప్రామాణికాలు నిబంధనలు పాటించాలి. అవి పూర్తిగా విస్మరించరు. మామూలుగా గ్రామం చుట్టూ చెరువు దూకొని ఆ బావిలో ఆ నీళ్లు పోసి నింపడం, తర్వాత సీపేజ్ ఎక్కడ పోతుంది, అశాస్త్రీయంగా మొత్తం చేయడం జరిగింది. అవి నిరోధించడానికి చాలా కృషి చేస్తున్నాం. డంపింగ్ యార్డ్ ఏదైతుందో దాని మీద మీరు పోరాడుతున్నారు. డంపింగ్ యార్డ్ మీద పోరాడిన వాళ్ళకి బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు. నిన్న మన సోషల్ మీడియాలో కూడా చాలా గ్రూప్లలో కూడా చూసాం బెదిరింపులు. అది నిజమేనా, వాస్తవం? మీకు అలాంటి బెదిరింపులు ఏమైనా వచ్చాయా? బెదిరింపులు మాత్రం రాలేదు. ప్రజలకు మీరు మంచి విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళే చెప్తున్నారు. ఇది మేము కూడా తెలుసు. కానీ ఇక్కడ మేము చేయాల్సింది పరిమితిలో ఉంటుంది. దానికోసం మేము అంతవరకే ఉండగలుగుతున్నాం తప్ప వాళ్ళు మాకు తెలియని విషయాలు కూడా కొన్ని మాకు చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు అయితే మాకు అలాంటి జేఏసీలో ఏ సభ్యుని కూడా బెదిరింపు వచ్చినట్టు లేదు. బెదిరింపు వచ్చే పరిస్థితి వాళ్ళు కల్పించలేదు మాకు. డంపింగ్ యార్డ్ ప్రతిరోజు నీళ్ళన్నీ ఒక చెరువులా తయారు చేసి అక్కడ ఉంటున్నాయి అంటున్నారు. మరి వర్షాకాలం వచ్చినప్పుడు ఆ చెరువు గంటి కొట్టి ఈ వర్షం వాటర్లో వదిలేస్తున్నారు. దానిపై మీరు ఏమంటారు? దానివల్ల వచ్చే నష్టం ఏంటి? నష్టం అనేది చెప్పుల్లో మనం మాటల్లో చెప్పేంత విధంగా కంటే ఎక్కువగానే ఉంది. ఆ నష్టం వాళ్ళు గ్రహించాలి. అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు ప్రజలకు కానీ తెలియని విషయాలు చాలా వాళ్ళు చేస్తున్నారు. అది పూర్తిగా నిర్లక్ష్యానికి వాళ్ళు అక్కడ స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. లిక్విడ్ ప్లాంట్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ చేసి రోజుకు ఒక ఎన్ని టీఎంసీలు పంపాలో అని లేదు. వాళ్ళ స్టోరేజ్ ఏమో ఎక్కువ అయిపోయింది. అక్కడ ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ తక్కువ ఉంది. వాళ్ళు ఏంటి సులువుగా ఏం చేస్తున్నారు, అంతా అనాగరికులు అనుకొని అక్కడ రాత్రులు ఓవర్ఫ్లో అయిపోతే ఆ మట్టి కట్టడాలు కాబట్టి ఆ లైనింగ్ లేదు, వాటికి ఏం లేవు కాబట్టి కొట్టుకోపోతే అనే ఆలోచనతో ఎవరు లేని నిద్రలో పోయిన టైంలో అవి తెంపేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వీళ్ళ మధ్యలోనే జనాల మధ్యలోనే అక్కడ పొలాల మీదకి పారుతూ ఉంటే అక్కడ వచ్చి వీళ్ళు తెంపిన రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, అశాస్త్రీయంగా కొనసాగించే క్రియ ఎప్పుడైతే మీరు మొదలు పెట్టినారో మీ మీద మీకు నమ్మకం కోల్పోయినప్పుడు, ప్రభుత్వం దాని కెపాసిటీ లేదని తెలిసినప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం కంటే ఇతర ప్రాంతాలకు తరలించడం ఉత్తమము. ఆల్రెడీ ఎన్జీసీ డైరెక్షన్ చేసింది. ప్రభుత్వం కూడా ఆ విధంగా అక్కడక్కడ ఇప్పుడు లక్కడారం అయితేనేమి, ఖానాపూర్ అయితేనేమి, దుండిగల్ అయితేనేమి ఈ ప్లాంట్లకు తల నిర్ధారణ అయిపోయినాయి. కొన్ని దుండిగల్ ప్లాంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇవన్నీ చేయడంలో కొంచెం ప్రక్రియలో చాలా అలసత్వం, ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధన దుర్వినియోగం అవుతుంది. అక్కడ ప్రభుత్వం నుంచి ఇచ్చే లోన్లు కానీ అది ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పూర్తిగా ప్రాపర్ వేలో ఉపయోగిస్తలేరన్నది మా అభియోగం. డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించడంలో రాజకీయ నాయకులు విఫలమైనారంటారా? అయినా డెఫినెట్గా అయినారు. ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకొని ఏ రాజకీయ నాయకుడైనా కొనసాగే హక్కు లేదు, నైతిక హక్కు లేదు. వాళ్ళు ప్రజలు ఏంటి, వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. వాళ్ళ పని వదిలిపెట్టేసి ప్రజలు వచ్చి ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళు తిరిగి అక్కడ కూర్చుంటే స్టేట్మెంట్లు ఇచ్చి కూర్చుంటే ఎంతవరకు సభమండి? ఇలా ఎమ్మెల్యే కానీ అక్కడ వచ్చి రోడ్డు మీద కూర్చుంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి కృషి చేయాలి. అలాంటివి వదిలిపెట్టేసి మేము అది చేసినాం ప్రతి ఒక్కరు చరిత్ర చెప్పుకుంటూ కూర్చుంటే మరి అక్కడ వాస్తవాల పరిస్థితి ఏముంది? అక్కడ పంట పొలాలు పోతున్నాయి,
నిన్న జలరాశులు ఒక అండర్ గ్రౌండ్ నుంచి ఒక పైపు కలిపి సమర్థంగా ఆ పైపు కలిపి డైరెక్ట్ ఈదుల చెరువులో కలిపినాడు. అది మంచి తీయటి మంచి నీళ్ళు కూడుకున్నటువంటి సరస్సు ఉండే, దాన్ని కూడా నాశనం చేసి 2 రోజుల్లో. ఇంతవరకు చుట్టుముట్టున్న చెరువులు పోయినాయి. దమ్మాడ లేక్ అయితేనే, నాసిన్ చెరువు అయితేనే, గోపులకుంట అయితేనే, నాగారం చెరువు అయితేనే, రాంపల్లి అయితేనే, అప్ టు ఏదలాబాద్ వరకు ఇన్ని జరుగుతున్నా కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, ఏదైనా గట్టిగా జరిగినప్పుడు వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు రేపు వచ్చి విజిట్ చేస్తామనడం, తీసిన తర్వాత వాళ్ళ మీద ఏ విధంగా ఒత్తిడి పెంచినారు. ప్రజాసమూహాన్ని గొడవ పెట్టండి, ప్రజల యొక్క హక్కులను కాపాడండి, వాళ్ళకు ఆరోగ్య రక్షణ మీరు భరోసా ఇవ్వండి. ఏమీ లేకుండా మేము చేస్తున్నాము, వాళ్ళకి అంతకుముందు కాంగ్రెస్ ఒకటి చేసిపోయినాను, ఇంకోటి చేసింది. ప్రతిసారి ఒక వ్యవస్థలో ఒకరు ముందు చేస్తారు. ఆ పరిమితి స్థాయి వరకు దాన్ని ఆపాలి. ఆపిన తర్వాత వెంటనే దాన్ని వేరే ప్రాంతాన్ని తరలించడానికి మార్గాలు అన్వేషించాలి. ఒక సమస్య చిన్న సమస్య కాదు, అది వాళ్ళ జీవన మరణ సమస్య. వాళ్లకు ఆర్థికంగా మూలాలు పోయినాయి, వాళ్ళ భూముల ధరలు పోయినాయి, వాళ్ళ ఇండ్లు కట్టుకుంటే ఆ ఇండ్లు రేపు పొద్దున ఆ సిమెంటు ఈ విషపు నీళ్ళతో అవి ఉంటాయో ఊడిపోతే తెలియని పరిస్థితి. అక్కడ ఉన్న సీకులు కూడా తృప్తి పట్టిపోతున్నాయి. వాయు కాలుష్యం, లంగ్స్ ఇన్ఫెక్షన్, చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నాక కూడా వాళ్ళు ఏమీ లేనట్టు నీరు ఎత్తినట్టు తిరుగుతారు. ఏదో సిఎస్ఆర్ ఫండ్స్ అని పెట్టి అదేదో శుద్ధి చేస్తున్నట్టు 4 రోడ్లకు శాంక్షన్ ఇచ్చి మిగతాది. ఇప్పుడు బతకడానికి తిండి కావాలి కానీ, బతకడానికి శ్వాస కావాలి, మంచి ఆక్సిజన్ కావాలి కానీ, వాళ్ళ అమెండ్మెంట్ తీసుకొని ఏం చేస్తారు సర్టిఫికేట్కి చౌకాడ వచ్చి అవన్నీ ఏదో చేస్తారు చూడు పైన ఆడంబరాల కోసం. అవి చేయకూడదు కదా. ఇప్పుడు బ్రతకడానికి కావాల్సిన ఆక్సిజన్ ఇవ్వండి. మీరు రాజకీయ నాయకులు మీ స్వార్థం వదిలి మీరు ప్రజా ధనంతోనే బతుకుతున్నారంటే నేనేదో దానం చేస్తే మీరు తింటున్నారు అంటలే. మీరు ఒక గవర్నమెంట్ నుంచి ₹1 జీతం తీసుకుంటున్నారంటే మీరు ప్రజాసేవకులుగా నమోదై ఉన్నారు. మా సమస్యల పట్ల మీరందరూ నిలబడి పనిచేస్తారనే పూర్తి నమ్మకంతో మేముంటాము. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి బీదలండి, కార్మిక నగర సోదరులు అయితేనేమి, ఒక పక్క వాళ్ళు అయితేనేమి, తిండికి ఏదో దొరికిన పరిస్థితులు వాళ్ళు వండుకోవడానికి వస్తే నీళ్ళు పచ్చగా అన్నం పచ్చగా అయిపోయాయి. స్నానం చేయడానికి పోతే దురదలు వేసి ఆ నీళ్ళతో ఫిల్టర్ వాటర్తో కొనుక్కోవాలంటే ఒక్కొక్క ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉన్నారనుకోండి, రోజుకు ₹40 ఆ ఫిల్టర్ వాటర్ పెట్టుకోవాలి ఆ స్నానం చేయడానికి. మళ్ళీ తాగడానికి మళ్ళీ సపరేట్ వాటర్ వాడాలి. ఇవన్నీ మర్చిపోయారే. 2017 నుంచి ఇవాళ 24 వరకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఒక చిన్నగా క్యాపింగ్ కప్పేసినాం, మేము మొత్తం తక్కువ చేసినాం అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం చేసినారు? స్టార్టింగ్ పక్కకు ఉన్నట్టు నాలాలు బంద్ చేస్తారు. ఒక పాండ్ ఉన్నది తీసుకపోయి 8 పాండ్స్ తయారు చేసినారు. ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంటే, ఇంత కాన్షియన్స్లో ఉన్నటువంటి ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏడుపు వస్తుందండి మాకు. ఎవరికి చెప్పాలి? మనకు ఉన్నది ఒకటే వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో ఎలక్టెడ్ పర్సన్స్ చెప్పుకుంటాం. ఒక్క తీర్మానం చేయసాగలేదు. ఈ డంపియార్డ్ ఇమీడియట్ తీయమని నేను రీజన్ చేస్తాను ముందుకు వచ్చిన నాయకులు లేడు. ప్రతి ఎలక్షన్ రాగానే మేమే పరిగెత్తాలి చేసి ఈ బాండ్ పేపర్ మీద మాకు రాసి ఇదైతేనే మేము ఎలక్షన్లో చేస్తామని. ప్రతి వాడు ఎలక్షన్ కోసం హామీ ఇస్తాడు, ఎలక్షన్ తర్వాత దాటేస్తాడు. ఇప్పుడున్న లోకల్ రాజకీయ నాయకులు కానీ డంపింగ్ యార్డ్ సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మామూలు తెచ్చుకుంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మామూలు ఇవ్వకపోతేనే రాజకీయ నాయకులు ధర్నాలు చేస్తారు, మామూలు ఇవ్వగానే ధర్నాలు మానేస్తున్నారు. ప్రజల కోసం మాత్రం రాజకీయ నాయకులు ఏ ధర్నాలను ఎలాంటి పరిష్కారం కోసం ఎలాంటి ప్రయత్నం చేయట్లేదని ప్రజలు అంటున్నారు. దానిపైన ఏమంటారు? నిజమేనంటారు? అది మాత్రం అపోహ. తెచ్చుకుంటే ఇండైరెక్ట్ జరిగే కార్యక్రమాలు మనం ఏమీ ఊహించి చెప్పలేము. మన దృష్టికి అయితే రాలేదు. వాళ్ళు చెప్పడం జరుగుతుంది, మా దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళంటూ ఎవరు లేరు అని చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ప్రూఫ్ చేయమంటే వాళ్ళు బుక్కులు ఇవ్వలేదు. మనకి ఇక్కడ ప్రజలలో కూడా మనకు పూర్తి ఆధారాలు లేవు. వాళ్ళు వాళ్ళ బాధ్యతను మాత్రం విస్మరించింది అన్నది వాస్తవం. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మారింది. ఓకే, మేము టీఆర్ఎస్లో మంచి జరగలేదన్నా మారింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి సహాయ సహకారాలు మీకు జేఎస్కి మీకు ఎలాంటి సహకారాలు అందిస్తుంది? దాన్ని తీయడానికి ఎంత మేర మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచడం. ఇది ప్రజా ఆరోగ్య సమస్య. ప్రజల యొక్క దెబ్బతినొద్దు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడాలి, వాళ్ళు కూడా దూర ప్రాంతాలు ఎలా బతుకుతున్నారో వాళ్ళకంటే మెరుగుగా బతకాలని, మా ప్రాంతం అభివృద్ధికి నిరాటంకంగా జరగాలి.
అక్కడ ఎక్కడో ఇప్పుడు తెల్లాపూర్లో, అదే హైదరాబాద్ దగ్గర ఉన్న తెల్లాపూర్లో 100 కోట్లకు ఎక్కడ పోతుంది. ఇక్కడ 3 కోట్లు 2 కోట్లకు పడిపోయింది, 2 కోట్లు ఉంది. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? 2 రాజధాని నగరంలో ఉన్నాయి కదా. ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి కాకపోవడం కారణం బికాజ్ ఆఫ్ డంప్ యార్డ్. ఇది కట్టడి చేయాలి, సమతుల్యం చేయాలి. ప్రజలు జీవించే హక్కు ఎంత ముఖ్యమో ప్రజా ఆరోగ్యాలు కాపాడవలసిన సామాజిక బాధ్యత ఎలక్టెడ్ పర్సన్స్ మీద ఉంటుంది, అక్కడ పనిచేసే ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ జీవోలు ఇంప్లిమెంటేషన్ అశాస్త్రీయంగా ఎన్నాళ్ళు చేస్తారు. ఒక్కరు కాదు, సామాన్యుడు కూడా ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా నిమ్మకు నేరెత్తినట్టు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకుండా అధికారులు చెప్పే మాటలు ఇన్ని సమావేశాలు ఇవన్నీ చేసుకొని చుట్టూ పడడం తప్ప 10-20 సంవత్సరాలు ఉంటుంది ఒక సమస్య నెత్తి మీద వేసుకుంటే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 20 సంవత్సరాలు కొనసాగదు. ఎక్కడో ఒక చోట పులి స్టాప్ అవుతుంది కదా. పులి స్టాప్ పట్టలేదంటే మీ పరిష్కారం లేదా? ప్రపంచంలో ఎక్కడ లేదా డంప్ యార్డ్? సింగపూర్లో చిన్న సిటీ, హైదరాబాద్ సిటీలలో వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు సెగ్రిగేట్ చేసి ఏది కావాల్సిన వస్తువుని తీసుకొని ఏది కావాల్సిన దాన్ని బర్న్ చేసి పెడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మీ జేఏసీ ఈ డంపింగ్ యార్డ్ పైన ఎలాంటి విధి విధానాలతో ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రజలు ఇళ్ల నుండి కదలాలి, ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం నాయకులలో ఒత్తిడి పెంచాలి. ఏ నాయకుడైతే సరిగా పనిచేస్తాడు లేడో వాళ్ళ మీద తిరగబడాల్సిన అవసరం. వాళ్ళ ప్రాణాలు పోతున్నప్పుడు అక్కడ జీవరాశులకు, పశువులు అయితేనేమి, వ్యవసాయ కుటుంబాలు అయితేనేమి, వ్యవసాయ కూలీలు అయితేనేమి, వాళ్ళకి జీవనాధారం లేకుండా పోయింది. అసలే తెలంగాణలో ఇన్ని కష్టాలతో మొదలైన తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత ఏదో జరిగిపోద్దని మేము ఊహించినాం. అయినా కూడా ఇన్ని సమస్యలు ఉన్నా కూడా అప్పటికంటే ఎక్కువ సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ సమస్య దూరం కావాలి, దీనికి పరిష్కారం వాళ్ళు చూపెట్టాలి, ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. వెంటనే శాశ్వతంగా ఇక్కడ మూసేసి దీన్ని సెగ్రిగేట్ చేయడానికి 20 సంవత్సరాలు పడుతుంది ఉండకుండా. ఇలా 8,000 మెట్రిక్ టన్నుల నుంచి ఇలా దాదాపు 14-15,000 మెట్రిక్ టన్నులు రోజు డంప్ వస్తున్నాడు. అక్కడ ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ వస్తుంది. ఏమి ఒక్కరోజు కూడా ముందుకు పోతలేదే. ప్రజలు కొనసాగాలంటే, జీవితాలు పోవాలంటే ముందుకు రావాలి కదా. ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తాం మేము ఉద్యమం? మాకంటే ముందు చాలామంది చాలా బాగా చేశారు. అక్కడ ఏదో మేనేజ్ చేసినారని ఆఫీసెస్ మేనేజ్మెంట్ అని చెప్పి అక్కడ చేసి అక్కడ ఆపేశారు. మళ్ళీ తర్వాత ఇవి వస్తున్నాయి. రోజు నిన్న హరిదాస్పల్లి, మాదరెడ్డి వాళ్ళంతా పొలాల్లోకి వెళ్ళి 100 ఎకరాల మీద నీళ్ళు పోతాయి. నిన్న నాలల్లో పోయేటి. ఈ పరిస్థితి మొన్న డైరెక్ట్ పోయి హైడ్రా కమిషనర్ పోయి తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయించింది. నాలాలు ఆపే శక్తి ఎవరికి ఇచ్చారు? ఇలా ఇక్కడ ఎక్కడో కుల్లగొడుతున్నారు మీరు. ఇక్కడ ఉన్న నాలాలు ఆపేసి వాళ్ళు ఎట్లాగో రాత్రులు తెంపే నాలాలు అవి వాళ్ళు శుద్ధి చేసడం అనేది అసమర్థత. వాళ్ళకున్న కెపాసిటీ ఒక పాండ్ క్రియేట్ చేస్తాను సరిపోతుంది. అసలు ఉన్న నాలాలు ఆపి దాని చెరువులకి తయారు చేసి 7 నాలాలు చేస్తే మీకు సీఎం దృష్టి పోమని నేను సమీక్ష సమావేశం చేసిండు. చేసినాక వారంలో ఏదో రిజల్ట్ వస్తుందని మేము గట్టిగా ఆదేశిస్తాడని మేము ఆశిస్తున్నాం. మీరు ప్రజా శ్రేయస్ కోసం ఏర్పడిన జేఏసీ ఇది మీది. మీరు ఈ జేఏసీ తరఫున ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలతో మమేకమై మీరు డంపింగ్ యార్డ్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? డంపింగ్ యార్డ్ పైన ఎలాంటి యుద్ధం చేయబోతున్నారు? డంపింగ్ యార్డ్ పైన మేము యుద్ధాలు గన్నులు పట్టుకొని ఇంతవరకు అయితే సగేజ్ చేయలేదు. మేమదు కార్యక్రమ విధానం ప్రకటించినాం. ఫస్ట్ నిరసన ప్రజాస్వామికబద్ధంగా చేసినాం. మార్చ్ వారు చేసి అవేర్నెస్ తీసుకొచ్చాం. కాలనీలలో ప్రతి ప్రెసిడెంట్ సెక్రటరీలతో కూర్చుని పెట్టి మాట్లాడినాం. బ్లాక్ పెట్టినాం. తర్వాత పోస్ట్ కార్డ్స్ ఉద్యమం చేసినాం. ప్రెసిడెంట్ గారికి నివేదించినాం. తర్వాత ఇప్పుడు ఈ పెద్ద సమస్య కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎక్కడైతే ఈ డంప్ యార్డ్ సమస్య ఉందో అధిక నిధులతో కూడుకున్న సమస్య ఇది ఈ రోజు కాదు, రేపు ముందు తరాలకు కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ శాస్త్రీయత వీళ్ళు డెవలప్ చేసుకొని వెంటనే తక్షణం ఎక్కడైతే ఈ కాలుష్యం ఇవన్నీ పెరిగినాయి, జల కాలుష్యమై నీటి కాలుష్యం అయితేనేమి, ఈ నేల కాలుష్యం అయితేనేమి, ఇవన్నీ అరికట్టాలంటే ఈ ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిధుల సమస్య మెయిన్ ఉంటుంది. అక్కడ జరుగుతున్న అశాస్త్రీయ విధానాల్లో ఆపవలసిన అవసరం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు బాధ్యత ఉంటుంది, వాళ్ళది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ ఆపేసి ఇంకొక చోట తరలించే విధానం వాళ్ళ చేతిలో ఉంటుంది. మేము ఓన్లీ సూచనలు చేస్తాం. ఇలా ప్రజలకు జరుగుతున్నటువంటి అది అన్యాయాన్ని మేము ఎత్తి చూపగలుగుతున్నాం. అయినా పోరాటాలు చేస్తున్నాం, వాళ్ళ మీద ఒత్తిడి పెంచినాం. కావాల్సిన విధంగా కొందరు అధికారులు పాపం
బాధతో చెప్తున్నారు. మా చేతిలో ఉన్న మా పరిమితి మటుకు మేము చేస్తున్నాం. ప్రభుత్వం కంపల్సరీ దృష్టి పెట్టాలి. ఇక్కడ దృష్టి పెట్టకుంటే ఇది చాలా పెను ప్రమాదంగా అవుతుంది. భూపాల్ ట్రాజడీ లేక పేలవచ్చు. మీథేన్ గ్యాస్ లీక్ అయ్యి అలా బోర్డ్స్ పెట్టేసి పైపుల ద్వారా పైకి పంపి ఫ్లేమ్ను మంట పెడుతున్నారు. ఇప్పుడున్న రామ్కి సమస్య యాజమాన్యం ఏదైతుందో ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది ధర్నాలు చేసినా, ఎంతమంది ఏది చేసినా రామ్కి సమస్య యాజమాన్యం స్పందించట్లేదు అంటున్నారు. అదేవిధంగా ఏ ప్రభుత్వం మారినా వచ్చిన ప్రభుత్వం వల్ల రామ్కి సమస్య సరెండర్ అయిందని అంటారు. ఎంతవరకు నిజం? స్పందించలేదు అనడం కంటే స్పందిస్తుంది, కావాల్సినంత అంత స్థాయిలో స్పందించడం లేదు. వాళ్ళు కొన్ని బయట తెలిసినటువంటి వాళ్ళకు ఎక్స్పర్ట్ టీమ్స్ ఉంటాయి. మనమంతా ఎక్స్పర్ట్ టీమ్స్ అని చెప్పుకోవడానికి లేదు. మనకు తెలియని సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ఒక వస్తువును ఇక్కడ క్రమశిక్షణ రాహిత్యం ఎక్కడ మొదలైందంటే ఇంటిలో తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఇవ్వాలని మనం. సరే మనలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏం చేసిన 2 బకెట్లు పెట్టి పెట్టినాం. ఎవరైతే కలెక్ట్ చేసుకుంటున్నారో అవి 2 కలిపి ఒకటి తను వేసిస్తున్నారు. అక్కడ నిర్లక్ష్యం ఒకటి మున్సిపల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రజలు పాపం సపరేట్ వాడి అందులో కలిపేస్తున్నప్పుడు మనం సపరేట్ ఎందుకు పెట్టాలని వీడేం చేసినట్టు వీడు డైరెక్ట్గా ఇంట్లో వేయడం మొదలుపెట్టాం. ఇవన్నీ తీసుకుపోయి అక్కడ ఉన్న సమస్యలు కాకుండా ఈ సమస్య మనం ఏ రోజుకు ఆ రోజు కూడా సెగ్రిగేట్ చేయని పరిస్థితికి వచ్చింది. ఇది అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సైంటిఫిక్ వేలో ఎప్పుడైతే ప్రజలు మోల్డ్ అవుతారో అప్పుడు అక్కడ ఫలితాలు మనకు కనబడతాయి. ఏదేమైనా డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ను శాశ్వతంగా మూసేయడమే. ఎందుకంటే అక్కడ ఉన్న స్థలం లేదు. ఇప్పుడు హెచ్ఎండిఏ 72 acres ఇస్తున్నామని ఒక జీవో పెట్టారు. ఆ హెచ్ఎండిఏ 72 acres వస్తుందా లేదా తెలియని పరిస్థితి. వాళ్ళు ఇస్తారు, అది ఏం పోతుంది టెంపరీ బేసిస్ మీద ఇస్తారు. ఎంఆర్ఓ రెవెన్యూకు వాళ్ళకి కలెక్టర్కు అధికారులు ఉంటాయి కాబట్టి వాళ్ళు తీస్తారు. ప్రభుత్వం ఏదో ఎందుకంటే ఇక వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు తీసుకుపోయి రోడ్ల మీద చేసుకోలేరు. వాళ్ళు ఎప్పుడైతే ఏ ప్రాంతం చెత్తనో ఆ ప్రాంతముకు ఎక్కడైతే డైవర్షన్ ఇస్తారో అటువైపు తరలించినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇక్కడ లోకల్గా ఏమన్నా 2-3 మున్సిపాలిటీలకు వస్తే ఈ మున్సిపల్లో దీనికి ఉన్న కెపాసిటీలు పవర్ ప్లాంట్ నడుస్తుంది కాబట్టి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాత్రం శాశ్వతంగా ఇక్కడ వచ్చే చెత్త మొత్తం ఆపుతూనే దీనికి పరిష్కారం దొరుకుతుంది సార్, మాకున్న అనుభవం ప్రకారంగా. మీ జేఏసీ తరఫున ఇప్పుడు రామ్కి యాజమాన్యానికి ఏం చెప్పదలుచుకుంటారు? మేము ఒక్కటే చెప్తున్నాం సార్, రామ్కి కానీ మన ప్రజానాయకుల ప్రతినిధులు అందరికీ ఒకటే చెప్తున్నాం. జరుగుతున్న అన్యాయాన్ని మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం న్యాయం కాదు. దీన్ని ఇక్కడ ఆపేయాలి, అడ్డుకట్ట వేసేయాల్సిందే. మీరు ఒత్తిడి పెంచండి. జీతాలు తీసుకునే P1 నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ప్రజా సమస్యలు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వాళ్ళకు పాలించే నైతిక హక్కు లేదని నేను భావిస్తున్నాను. వాళ్ళు చేయాలి, ఎందుకు వాళ్ళ ధర్మం, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళకి ఉన్నది, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఉన్నాయి. అంతేగాని కుషన్ గురాలు నడుపుతామంటే మర్తయా? ఈరోజు మనం సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడినాం. ఆయన ఒక జేఏసీ కో కన్వీనర్గా ప్రజలు జేఏసీ నాయకులు అందరం ఏకమై డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తీసేసే విధంగానే మేము పోరాడతామని చెప్తున్నారు. అదేవిధంగా రామ్కి సమస్యకు కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజా నాయకులు కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో ఫెయిల్ అయ్యారనే జేఏసీ నాయకులు చెప్తున్నారు. ఇక ముందు అయినా ప్రజా నాయకులు కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించి ఇక్కడ ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంతతో ఈ ఇంటర్వ్యూ ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్.